జిందాబాద్ జిందాబాద్. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇతరులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు, ఢిల్లీలో ఉద్యమవాదులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు, మద్దతు ఇవ్వండి సోనం వాంఛిత దీక్షకు, ఇవ్వండి సోనం వాంఛిత దీక్షకు మద్దతు ఇవ్వండి సోనం. సోనం వాంగ్చుక్ గారు నీటి విద్యార్థుల ఆత్మహత్యలకి బాధ్యత తీసుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేటువంటిది మనందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. ఎవరైతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళతో కనీసం చర్చించలేదు. వాళ్ళ తల్లిదండ్రులని కనీసం నివాళి కూడా అర్పించినటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. మొత్తంగా 6 ఏళ్ల కాలం చూసుకుంటే 6 ఏళ్ల కాలంలో చిన్నది పెద్దది అనే తేడా లేకుండా మొత్తంగా 48 పరీక్షలు లీక్ అయిపోయి రద్దు చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఈ నిర్వీర్యం అయిపోయేటువంటి విద్యా వ్యవస్థని కాపాడాలని కోరుతూ విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన అనేటువంటిది ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుంచే ఈ బీజేపీ అభిమానులందరూ కూడా వాళ్ళ దేశద్రోహులుగా ఎవరైతే ఉద్యమాలు నిర్వహిస్తున్నారో వాళ్ళు ఈ దేశానికి వ్యతిరేకంగా మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా చిత్రీకరించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. వాస్తవానికి వాళ్ళు అడుగుతున్నది పకడ్బందీగా పరీక్షలు నిర్వహించండి, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయండి, ఎవరైతే లీకేజీకి బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి, ఈ లీకేజీలు ఆపలేని మంత్రిని రాజీనామా చేయండి అని కోరుతూ ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు ఈ ఆందోళన పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడంలో వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ అభిమానులు, ఆర్ఎస్ఎస్ అభిమానులు. నిన్నగాక మొన్న ఆ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత దీపిక మీద నీలిరంగు విసిరినటువంటి పరిస్థితి ఉంది. ఆవిడెవరో ఉన్నావు దళిత మహిళని అత్యాచారం చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళని అందరినీ హత్య చేసినటువంటి ఒక ఎమ్మెల్యేకి, దుర్మార్గుడైనటువంటి ఒక ఎమ్మెల్యేకి మద్దతుగా ర్యాలీ చేసినటువంటి మహిళ ఆవిడ ఇవాళ విద్యార్థులు చేసే ఆందోళనకు వచ్చి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇది తప్పు. బీజేపీ యొక్క చేష్టల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఇదివరకు అన్నా హజారే దీక్ష చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 11 రోజుల్లో స్పందించి వాళ్ళ డిమాండ్లు చర్చించి వాళ్ళ లోక్పాల్ బిల్లుకి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మరి 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి ఈ విద్యార్థి లోకంతో చర్చించడానికి బీజేపీ ప్రభుత్వం రావటం లేదు. బీజేపీ ఇవాళ నిలదొక్కుందంటే అది అన్నా హజారే ఉద్యమం ప్రభావమే అని చెప్పి గుర్తించాలి. కానీ వాస్తవానికి దానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ చెలో పార్లమెంట్ పేరుతో లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి. ఏ ఒక్క విద్యార్థికి కూడా న్యాయం జరగకపోయినా ఎవరి మీదన్నా చర్యలు దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగితే కనుక దానికి బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. విద్యా వ్యవస్థ మొత్తం ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. విద్యార్థులకి సైంటిఫిక్ టెంపర్తో విద్య నేర్పాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ మతోన్మాదాన్ని తీసుకొచ్చి దాంట్లో భూత వైద్యం తీసుకొచ్చి పెట్టారు, రకరకాల వైద్యాలు తీసుకొచ్చి పెట్టి శాస్త్రీయ దృక్పథాన్ని తొంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగా ప్రపంచాన్ని జయించేది ప్రపంచ దేశాలన్నీ శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్ళి అనేక ఆవిష్కరణలు కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి మానవాళి జీవితాన్ని మరింత మహోన్నతంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితుల్లో వెనకటి రోజులకి వెళ్లడం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది తల్లిదండ్రులందరూ గమనించాలి. శాస్త్రీయ దృక్పథంతో సైంటిఫిక్ టెంపర్తో విద్యా వ్యవస్థను నిర్మించేటందుకు మన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన దాకా రాకపోయినంత వరకు స్పందించడం లేదు చాలామంది. మీ దాకా వస్తే స్పందించడానికి ఇంకెవరూ మిగలరు అనేటువంటిది కూడా గుర్తుంచుకోవాలి జనం అనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి సిపిఎం పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఉంది. అలా చేయని పక్షంలో బీజేపీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ సిద్ధపడాలి. అది తప్ప మరో మార్గం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.